అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. తమ్ముళ్ళు చూసే ఉంటారు. మేము షిరిడి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ మాది. ఇండియన్ పేరెంట్స్ గురించి తెలిసిందే కదా, ట్రైన్ టైం కన్నా చాలా ముందు తీసుకొస్తారు. ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. విండో సీట్ మ్యూజిక్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ రోజు టైం చాలా స్లోగా నడుస్తుంది అనిపిస్తుంది. టైం గురించి మర్చిపోవాలంటే తింటూ ఉండాలి. డిన్నర్ కి చపాతీ ఆర్డర్ చేసాం. ఆలూ కర్రీ అని చెప్పి ఇదేదో కర్రీ ఇచ్చారు. ఇంకేం చేస్తాం, తినాలి తప్పదు. ఇంకా నా లోకంలో నేనున్నాను. నేను ట్రైన్ లో షాపింగ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. టు బి హానెస్ట్ చెప్పాలంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ ఈ ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్ సెలెక్ట్ చేసుకున్నా. మొత్తం అన్ని చూసి లాస్ట్ ఇవి తీసుకున్నాను. మా ట్రైన్ అయితే ఆన్ టైం ఉంది. కరెక్ట్ టైంకి షిరిడి వచ్చేసాం. మేము భక్తి నివాస్ లో రూమ్ తీసుకున్నాం. ఇది సాయిబాబా సనాతన్ ట్రస్ట్ వాళ్ళది. ట్రిప్పా? ఎక్కడ నుండి? తెలుగే. బాయ్. ఈ ట్రస్ట్ లో ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉంటాయి. రూమ్ జస్ట్ 200 మాత్రమే. ఇక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు. మోస్ట్లీ తెలుగు అండ్ హిందీ వాళ్ళు ఎక్కువ కనబడతారు ఇక్కడ. ఇది రూమ్ బుకింగ్ లైన్. మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్ గా కూడా బుక్ చేసుకోవచ్చు. మేము ఆన్లైన్ లో బుక్ చేసాం, బట్ బుకింగ్ క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో రూమ్ తీసుకోవాలి. ప్రాసెస్ చాలా సింపుల్. ఫామ్ తీసుకొని ఫిల్ చేయాలంతే. ఆధార్ కార్డ్స్ మాత్రం కన్ఫర్మ్ గా ఉండాలి ప్రతి ఒక్కరిది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే గార్డెన్ ఉంటుంది. ఈవినింగ్ మ్యూజిక్ కూడా పెడతారు, బట్ హిందీ దేవుడి పాటలు పెడతారు. ఈ ప్లే ఏరియా రీసెంట్ గానే పెట్టారు. నా చిన్నప్పుడు ఇవేమీ లేవు, ఓన్లీ గార్డెన్ అండ్ ఫౌంటైన్ మాత్రమే ఉండేది. మాకు రూమ్ అయితే బి బ్లాక్ లో వచ్చింది. ఇక్కడ రూమ్స్ అయితే చాలా నీట్ గా ఉంటాయి. ప్రతి రూమ్ ఒకేలా ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి బాల్కనీ. కొన్ని రూమ్ కి బాల్కనీ ఉంటుంది, కొన్ని రూమ్స్ కి ఉండవు. ఇలా ప్రతి రూమ్ లో 3 బెడ్స్ ఉంటాయి. ఎక్స్ట్రా మ్యాట్రెస్ కావాలన్నా ఇస్తారు. ఇది విండో నుండి మన వ్యూ. హాట్ వాటర్ మాత్రం మార్నింగ్ 4 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు మాత్రమే వస్తాయి. మా అమ్మ అయితే సాయి కోటి చాలా ఈజీగా రాసింది. నేను రాయాలంటే ఎన్ని రోజులు పడుతుందో. ఇంకా రెడీ అయ్యి లంచ్ చేసి టెంపుల్ కి వెళ్ళాలి, ఎందుకంటే దర్శనం ఎంత టైం పడుతుందో తెలీదు. ఇక్కడ మనకి ఫ్రీగా ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది. చిలకలూరుపేట వారి నిత్య అన్నదాన సత్రం. ఈ అన్నదాన సత్రం తెలుగు వాళ్ళదే. ఇది భక్తి నివాస్ పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. లంచ్ అండ్ డిన్నర్ కూడా పెడతారు. ట్రైన్ లో వెళ్లే వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు. పార్సిల్స్ కూడా ఇస్తారు. ఫోన్స్ అన్ని లాకర్స్ లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. మాకైతే దర్శనం అవడానికి 3 గంటలు పట్టింది. ఇప్పుడు షాపింగ్ చేద్దాం. ఏ ఊరు వెళ్ళినా షాపింగ్ మాత్రం పక్కా చేయాలి. నేనైతే ఈ ట్రిప్ లో నాకు వచ్చి రాని హిందీని చాలా బాగా వాడాను. నాకు ఇయర్ రింగ్స్ అన్నా బ్యాంగిల్స్ అన్నా చాలా ఇష్టం. ఎన్నున్నా ఇంకా తీసుకుంటాను. ఇంకా రూమ్కి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యాం. మనకి భక్తి నివాస్ లో కూడా ఫుడ్ పెడతారు, కానీ నార్త్ స్టైల్లో ఉంటుంది. మహారాష్ట్ర వచ్చి ఇక్కడ ఫేమస్ పావుబాజీ తినకపోతే ఎలా చెప్పండి. అందుకే నేను అన్నయ్య తిందామని వెళ్ళాం. నేను ఫుడ్ లో చాలా పిక్కీ ఈటర్ని, కానీ ఈ మధ్య నేను కొత్త కొత్తవన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. ఇంకా తినేసి రూమ్కి వచ్చేసాం. ఈ రోజు మేము శనిసింగనాపూర్ వెళ్తున్నాం. షిరిడి నుండి ఇక్కడికి 2 hours జర్నీ. ఆన్ ది వేలో చెరుకు రసం తాగడానికి ఆపారు. ఇది శనీశ్వరుడి గుడి. ఇక్కడ ఉన్నది స్వయంభులింగం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ ఊర్లో ఏ ఇంటికి కూడా డోర్స్ ఉండవు. ఇక్కడ ఎలాంటి దొంగతనాలు జరగవు. అంత నమ్మకం ఇక్కడ వాళ్ళకి దేవుడి మీద. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఈ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. ఇది నవగ్రహాల గుడి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈ రోజు చాలా టైర్డ్ అయ్యాను. ఇంకా రేపే మా రిటర్న్ ట్రైన్. నైట్ ఇలా గార్డెన్ లో కూర్చుంటే ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకుంటుంటే పక్కనేమో పేరెంట్స్ అందరూ మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. ట్రావెలింగ్ లో కంఫర్ట్ ఇంపార్టెంట్. మా ట్రైన్ నాగర్సోల్ నుండి
షిరిడి నుండి 2 hours జర్నీ. ఫస్ట్ అయితే రూమ్ వెకేట్ చేసేద్దాం. మా ట్రైన్ అయితే ఆఫ్టర్నూన్ 1 o'clock కి. సో ఇప్పుడు టిఫిన్ చేసి వెంటనే స్టార్ట్ అయిపోవాలి. మేము ట్రైన్ లోకి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఆ పార్సిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఈ గ్యాప్ లో కొంచెం షాపింగ్ చేద్దాం. ఫుడ్ వచ్చేసింది. ఈ వ్యాన్ చూస్తే నాకు మూవీస్ లో కిడ్నాప్ సీన్స్ గుర్తొస్తాయి. ఈ ట్రైన్ అయితే నాగసోల్ నుండి స్టార్ట్ అవుతుంది. సో పాయింట్ లోనే ఉంది. ఈ ట్రైన్ అయితే కరెక్ట్ టైం కి స్టార్ట్ అయిపోతుంది. ఎలాంటి డీలే ఉండదు. మోస్ట్లీ ట్రైన్ లో అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఫైనల్లీ ఇలా మా చిన్న డివోషనల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.